బండికి బోరు ఎన్నిసార్లు చేపించుకోవచ్చు, మెకానిక్ కి ఇంజిన్ ఓపెన్ చేసేది తెలుస్తుందా? మీరు కరిజ్మా వెహికల్ రిస్టోరేషన్ చేస్తారా? మహిళ కి ఉషాకి డిఫరెన్స్ ఏంటి? BS4 షైన్ కి బెస్ట్ చైన్ కిట్ చెప్పండి. బైక్ చైన్ బాగుండాలంటే ఎలాంటి మెయింటెనెన్స్ చేయాలి? యూనికాన్ BS6కి 16,000కి ఇంజిన్ ఆయిల్ తగ్గుతుంది. మీరు ఆ సర్వీస్ మోటార్ గురించి ఇంకా చెప్పలేదు ఏమి? అందరూ మంచుకోరా. డైలీ వీడియో 222 టైం కానీ చూసుకుంటే ఎగ్జాక్ట్గా 1:16 అవుతుంది. డేట్ కానీ చూసుకుంటే 11/12/2024 ఈ రోజు వర్క్ అదేవిధంగా కామెంట్స్ 7 కామెంట్స్ ఉన్నవే, అన్ని చిన్న చిన్న కామెంట్సే. అయితే మీ కామెంట్కి కంపల్సరీగా మీ కామెంట్ ఏదో టైం పిన్ చేయండి. అదేవిధంగా మీకు నచ్చిన టైమింగ్ అని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అందరూ లైక్ చేయండి. నేను వీడియో అయితే చాలా వర్స్ట్గా పడిపోయింది భయ్య. మీరు గట్టిగా సపోర్ట్ చేస్తే నేను ఉన్న టైం ఈ డైలీ వీడియోస్ మీద కేటాయిస్తున్నా. డైలీ వీడియోస్ లేకపోతే రోజు 2 hours టైం సేవ్ నాకు. ఓకేనా? మీరు చెప్పారు కాబట్టి చేస్తున్నాను. మీరైతే కొద్దిగా సపోర్ట్ చేయండి. అయితే ఇక్కడ కామెంట్స్ చూసేదాని మొదలు నిన్న రాత్రి యూనికాన్ ఉంది కదా, యూనికాన్కి బ్యాక్ వీల్ హబ్లో బేరింగ్ స్లీవ్ ఇదే ఈ స్లీవ్ వేయించాం కదా, ఈ స్లీవ్తో పాటు హబ్ కానీ కట్ చేయించేసా. ఎందుకంటే పనిలో పనిగా 2 అయిపోతాడు పని. ఓకేనా? ఈ హబ్ కట్ చేసినప్పుడు ఏం చేయాలి? బ్రేక్ షూ వెల్డింగ్ కానీ చేయించా. ఓకేనా? ఇలా వెల్డింగ్ చేయించి మనం హబ్లో కూర్చోబెట్టిన తర్వాత ఈ విధంగా ఎగ్జాక్ట్గా ఉండాలి. ఓకేనా? ఇలా లేకపోతే ఏమో తెలుసా, మనం హబ్ కట్ చేయించో బ్రేక్ షూ కానీ వెల్డింగ్ చేయాలంటే క్యామ్ ముందరికి వెళ్ళిపోద్ది, తొందరగా అడ్జస్ట్మెంట్ అయిపోద్ది. అందుకని ఏంటంటే ఈ వెల్డింగ్ అనేది చేపిస్తాను నేను కంపల్సరీగా. రేపు ఎప్పుడైనా కస్టమర్ కొత్త బ్రేక్ షూ వేసుకున్నా సరే ఇలా వెల్డింగ్ చేయడం వల్ల ముక్కలు పెట్టిందంటే బ్రేక్ అడ్జస్ట్మెంట్ ఎక్కువ రోజులు ఉంటుంది. లేకపోతే ఈ కటింగ్ చేసిందంతా ముందరికి వెళ్ళిపోయింది. అసలు మీరు హబ్ ఎందుకు కట్ చేయించారు? అది హబ్బు అరిగిపోయి లైన్ కొట్టేసింది భయ. లైన్ కొట్టేసిందని అలాగా ఉంటే ఏంటంటే బ్రేక్ షూ కంప్లైంట్ వస్తే బ్రేక్ కానీ ఎగ్జాక్ట్గా పడదు. లాస్ట్ టైం మనం సూర్యాపేట బండికి కానీ కట్ చేయించాం కదా గ్లామర్ వెహికల్కి. అలా ఏంటంటే ఒకేసారి బేరింగ్ స్లీవ్కి ఇచ్చాం కాబట్టి పనిలో పనిగా హబ్ కానీ కట్ చేసి దాన్ని లెవెల్ చేసి, అంటే అక్కడికి మళ్ళీ పని లేకుండా వాళ్ళు కానీ ఎలా వేస్తారు, ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి ఈ ప్రాబ్లం కానీ సాల్వ్ చేసేద్దాం అనేది ఆలోచిస్తారు. అయితే రాత్రి వర్క్ అయిపోయింది. ఈరోజు ఉదయం గ్లామర్ వర్క్, అదేవిధంగా ప్రజెంట్ ఉన్న వెహికల్స్ మొత్తం ఒకసారి చూసుకొచ్చేసేయండి, తర్వాత మాట్లాడదాం. బయట చూడండి, బండికి అయితే ఫోర్క్లు అయితే ఓపెన్ చేసాను. నంద్యాల వెహికల్కి 4 కప్పులు 4 కాయలు మామూలు రెగ్యులర్గా మనం చెక్ చేస్తుంటాం, అంటే వచ్చినప్పుడు ఓపెన్ చేస్తుంటాం. అయితే దాంట్లో కంప్లైంట్స్ ఉంటాయి కదా, 4 కాయలు వీక్ అవడం లేదా 4 కప్పులు పోవడం ఏదో కంప్లైంట్ ఉంటుంది కదా, అందుకని 4 అయితే ఓపెన్ చేస్తాను. ఈ బ్యాక్ సెక్షన్ వర్క్ మొత్తం మొన్నే అయిపోయిందని చెప్పే కదా. ఇంజిన్ కానీ స్టార్టింగ్ 2 hours పెట్టినాను, ఇంకా 2 hours స్టార్టింగ్ పడాలి. సరే మార్నింగ్ కాబట్టి ముందర 4 చేసేసి అట్లా దీనికి Type 3 Type 2 ఇంజిన్ కిల్ స్విచ్ రావాలి, అంటే పల్సర్ టైప్ స్విచ్లో వైరింగ్ గిట్ రావాలి. దానికి ముందర సెక్షన్ చేసి ఈ బండి అనేది బయట పెట్టేసి స్టార్టింగ్ 2 hours స్టార్టింగ్ ఉంది కాబట్టి స్టార్టింగ్ పెడదాం. ఈ బండి స్టార్టింగ్ పెట్టేసి ఆ ఇంజిన్ సామాన్ అట్లా రావాలి కాబట్టి ఏదైతే డ్రీమ్ ఉందో డ్రీమ్ చెక్ చేద్దాం. అసలు డ్రీమ్ కంప్లైంట్ ఏంది? ఆ బండి ఎత్తుకోవాలంటేనే భయం వస్తుంది. ఆ బండికి కేటాయించే టైం కానీ చూస్తుంటే ఎక్స్ట్రీమ్ అయిపోయి ఉంటుంది. ఈ పాటికి అంత టైం కేటాయించే దాని మీద, దీని మీదగా అదే విధంగా కేటాయించాలి. అందుకే కంప్లైంట్స్ వెహికల్స్ అంటే ఎందుకు తీసుకోనంటే ఎక్కువ టైం తీసుకుంటే ఈ ప్రశాంతంగా ఉన్నప్పుడు చేసుకోవాలి. ఓకేనా? 500 రూపాయల పనికి కానీ 4-5 గంటలు వర్క్ చేయాల్సి వస్తుంది. 500 రూపాయల పనికి గంట చేసేది వర్క్. ఓకేనా? ఈ కంప్లైంట్ వెహికల్లో మళ్ళీ రిస్క్ ఒకటి, ఆ కాయలు ఈ కాయలు అన్నీ చేంజ్ చేసుకొని ఉంటుంది. అయితే చూద్దాం. ఓకేనా? పనిలో పనిగా ఈ వెహికల్స్ కానీ చూసేయండి. ఈ ఎక్స్ట్రీమ్ అనేది ఇంజిన్ బిగించిన తర్వాత బాడీ వర్క్ స్టార్ట్ చేస్తాను, అంటే ఈ బండి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ బండికి బాడీ వర్క్ స్టార్ట్ చేస్తాను. ఈ బండి ఖాళీ టైంలో ఈ బండి డ్రీమ్ చెక్ చేస్తాను. ఆ బండి కానీ టెస్ట్ డ్రైవ్ చూసి ఇచ్చడమే పోయేది, దాంట్లో ఇంకేం లేదు. క్లచ్ కవర్ ప్యాకింగ్ చేంజ్ చేసి వెనక బ్రేక్ షూలు చేంజ్ చేసి టెస్ట్ డ్రైవ్. ఇప్పుడు ప్రజెంట్ టెస్ట్ డ్రైవ్ చూస్తున్నా. ఏ బండి? పల్సర్ వెహికల్ ఉంది కదా, ఏది ఇక్కడ లేదు, అక్కడ ఆ షాప్ కూడా ఉంది. ఆ వెహికల్ అంటే నేను ఇక్కడ ఈ ప్లేస్లో ఉంది పల్సర్ వెహికల్. ఆ వెహికల్ అనేది ప్రజెంట్ టెస్ట్ డ్రైవ్ చూస్తున్నా. అది బాగానే ఉంది పల్సర్ వెహికల్, పెద్ద కంప్లైంట్స్ ఏం లేవు. కస్టమర్ మెసేజ్ చేస్తున్నారు, చూద్దాం. ఈ వెహికల్ సెట్ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి మనకు కానీ యూజింగ్కి ఈ వెహికల్ కావాలి కాబట్టి నా వెహికల్ కానీ ఉంది, ఆ షాప్లో ఉంది కదా, తెలుసు కదా మీకు. అది ఈరోజు అయితే ఈ బండికి 4 అయితే బిగించేసి ఈ బండికి మిగతా వర్క్ అంతా చేసి 2 hours బండి స్టార్టింగ్ పెట్టేసి తర్వాత వెంటనే డ్రీమ్ ఎత్తుకోండి. అంటే డ్రీమ్ అంటే ఇంకా సాయంకాలం 6 అవుతుంది వచ్చేటప్పటికి. ఆ టైంలో ఇంట్రెస్ట్ ఉంటుందో ఉండదో, లేకపోతే దీని ఎందుకు ఇప్పుడు కలపెట్టుకోవడం అని చెప్పేసి ఆ ఇంజిన్ కేసులు ప్యాకింగ్ లైక్ క్లీన్ చేసుకోవచ్చు, ఏదైనా జరగచ్చు. అది మీకు మన వాట్సాప్ ఛానల్ అయితే నేను అప్డేట్ ఇస్తుంటాను. ప్రజెంట్ అయితే ఈ వర్క్ చేస్తున్నాను. ఓకే మీరు చూసారు కదా, గ్లామర్కి ఏంటంటే ముందర 4 కప్పులు 4 కాయలు ఇది ముందర సెక్షన్ రెడీ చేసిన తర్వాత మనం ఏంటంటే ఇంకా డీజిల్ వాటర్ వాష్ అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ చేయాలి కదా. అందుకని ఏంటంటే ప్రజెంట్ టైం అయితే 1 గంట. అప్పుడు మళ్ళీ ఇంకో వీడియో షూట్ చేస్తే గ్లామర్ అన్న యూనికాన్ గురించి మళ్ళీ చూడొచ్చండి. భయ చూడండి, టైం 1 గంట అయింది. ఇక్కడున్న యూనికాన్ రెడీ అయిపోయింది. ఈ బండి సామాను పోదామని ఫిక్స్ అయ్యాను. ఒకసారి బండి బయట పెట్టాను, చూద్దాం రండి. భయ చూడండి, బండి అనేది ఇంకా 2 hours ఇంజిన్ స్టార్టింగ్ పెండింగ్ ఉందని చెప్పా కదా. 2 hours స్టార్టింగ్ కోసం బండి బయట పెట్టాను. ముందర మీటర్ ఓపెన్ చేశాను, ఎందుకంటే మీటర్ రిపేర్కి ఇవ్వాలి. అదేవిధంగా హెడ్లైట్ ఎందుకు బిగిలేదంటే మీటర్ బిగిలేదు, హెడ్లైట్ బిగిలేదు. హెడ్లైట్ కానీ ఏంటంటే ఇంజిన్ పల్సర్ టైప్ స్విచ్లు వేయాలి కదా, స్విచ్లు వేయాలి ప్లస్ హ్యాండ్ వేయాలి. హెడ్లైట్ డోమ్ మొత్తం సెట్ కొత్తది వేసేయాలి దీనికి.
ఓకేనా. ఇంజిన్ అయితే స్టార్టింగ్ ఉంది, ఒకసారి చూడండి. మీకు ఇంజిన్ బీటింగ్ చూపించలేదు కదా. వాల్స్ అయితే లూజ్ ఉన్నాయి, దాన్ని పట్టించుకోపలేదు, ఎందుకంటే కొద్దిగా వాల్స్ లూజ్ ఉండడం మంచిది. ఓకేనా, లైట్గా లూజ్ ఉన్నాయి. వినబడుతుంది అసలు మీకు. ఓకేనా. ఓకే, ఇంకా 2 hours అనేది బండి ఫ్రీ అయిన తర్వాత చూస్తాం. ఇంకా ఎక్కువగానే వాల్స్ లూజ్ అయితే మళ్ళీ వాల్స్ టైట్ చేస్తాం. లేదు ఒక పాయింట్ వాల్స్ లూజే ఉండాలి, 150cc కానీ 100cc కానీ వాల్స్ లూజ్ ఉండాలి. ఎప్పుడు ఎగ్జాక్ట్గా పెట్టేస్తాం అంటే కస్టమర్ అబ్జెక్షన్ చేస్తాడు, ఏంటి ఈ సౌండ్ అడగతాడు అన్నప్పుడు ఏంటంటే ఎగ్జాక్ట్ పెట్టేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే మీకు చెప్తుంటాం మైలేజ్ కంప్లైంట్లో వాల్స్ టైట్ ఉన్నాయని చెప్పేసి. ఇలాంటి కంప్లైంట్ లాస్ట్ టైం హెచ్ఎఫ్ కదా మీకు ఏం చెప్పాను, కస్టమర్ ఇంజిన్ బీటింగ్ కోసంగా వాల్స్ టైట్ పెట్టాడు మెకానిక్ అని చెప్పేసి. అలా ఏంటంటే కొన్ని వెహికల్స్ నేను వాల్స్ టైట్ పెట్టను, లూజే పెడతాను. అంటే సౌండ్ వచ్చేటగానే పెడతా, ఆ సౌండ్గా మనకి వినబడుతుంటుంది బయటికి. ఓకేనా. అదే లేదు కస్టమర్ అబ్జెక్షన్ చేస్తారని తెలిసినప్పుడు ఎగ్జాక్ట్ పెట్టేస్తాం, అప్పుడు మైలేజ్ సైడ్ నుంచి కొద్దిగా తక్కువ రావచ్చు. ఓకేనా. ఆ తర్వాత ఏంటంటే మీటర్ అండ్ హెడ్లైట్ బిగించే ముందరే ఈ 2 hours స్టార్టింగ్ అయిన తర్వాత బండికి మధ్యాహ్నం భోజనానికి వెళ్ళేటప్పుడు మొత్తం బండి డీజిల్ కూడా వేసేది కదా, బాగా నానుతుంది కదా. వైరింగ్ ఇట్ వచ్చేటప్పటికి బాగా నానిన తర్వాత వాటర్ వాష్ చేయించి అప్పుడు మొత్తం ప్యానల్స్ అన్ని బిగించామంటే రేపు మధ్యాహ్నానికి ఈ టైంకి రెడీ అవుద్ది. అది లెక్క. ఓకేనా. ప్రజెంట్ అయితే బండి స్టార్టింగ్ ఉంది కాబట్టి ఇంక దాన్ని వదిలేద్దాం, ఇప్పుడు అలా దాంతో మనకి పనొద్దు. ఓకే, మీరు చూసారు కదా ఈవినింగ్ అని ఏంటంటే బండి స్టార్టింగ్ ఇంకా 2 hours ఇంజిన్ పెండింగ్ ఉంది కదా, ఆ బండి 2 hours కోసంగా బండి అయితే స్టార్టింగ్ బయట పెట్టాను. అయితే ఆ స్టార్టింగ్ బయట పెట్టేసి ఏదైతే ఎక్స్ట్రీమ్ సామాన్ పెండింగ్ ఉన్నాయి కదా, ఆ ఎక్స్ట్రీమ్ కొత్త సామాను లేచే సామాను ఎంతవరకు వచ్చింది ఏందో చూసుకొని ఒక రౌండ్ వేసుకొచ్చేస్తాను. ఎందుకంటే ఇంకా మిగతా వెహికల్స్ తాకామంటే అంగం అయిపోద్ది భయ. అందుకని అంటే యూనికాన్ స్టార్టింగ్ పెట్టాం, బయట ఇంజిన్ ఫ్రీ అవుద్ది, దానికి Type 2 ఇంజిన్ కిల్స్ వచ్చి సెట్ రావాలి, పల్సర్ సెట్ రావాలి. అదేవిధంగా ఈ లోపల ఈ సామాన్ కొనుక్కొచ్చాను ఒక పని అయిపోద్ది. ఓకేనా. ఇది టోటల్గా షాప్లో వర్క్ గురించి అయితే కామెంట్స్ ఏంటి భయ. ఫస్ట్ కామెంట్ కానీ చూసుకుంటే బండికి ఇంజిన్ ఎన్నిసార్లు చేసుకోవచ్చు, మెకానిక్కి ఇంజిన్ ఓపెన్ చేసినట్టుగా తెలుస్తుందా భయ. ఇక్కడ ఇంజిన్ ఓపెన్ చేసినట్టుగా ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. అందుకే మీకు చెప్తుంటాను సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొన్నప్పుడు మెకానిక్ ఇక్కడ తీసుకెళ్ళి చూపించండి అని చెప్పి. ఎందుకంటే బండికి షీల్డ్ ఇంజినా ఓపెన్ ఇంజినా ఏందనేది మెకానిక్ చెక్ చేసి చెప్తారు. అయితే ఇక్కడ ఇంజిన్ ఎన్నిసార్లు చేసుకోవచ్చు, 3 times చేసుకోవచ్చు భయ. మీరు కావాలంటే ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు, దాని గురించి ఇబ్బంది అయితే ఏం లేదు. అంతే లోపల మెటీరియల్ అనేది పెంచుకుంటూ పోతుంటాం. ఇప్పుడు 1 time బోర్ చేసామనుకో, ఓన్లీ స్మోక్ వరకు అనుకో, బోర్లో ఫిష్ను హెడ్లో వాల్స్ టైమింగ్స్ అనేది వేసుకొని చేస్తాం. లేదు ఇంజిన్లో క్రాంక్ సౌండ్ కానీ వస్తుంది అనుకో, ఇంజిన్లో కన్నింగ్ రాడ్ క్లచ్ ప్లేట్లు ఇంకా ఇంజిన్ బేరింగ్లు ఇంకా సేమ్ ఈ బోర్ ఫిస్ట్ను వాల్స్ టైమింగ్స్ అని ఇవన్నీ పడతాయి. ఆ తర్వాత సెకండ్ టైం 50 వేసుకున్నప్పుడు కానీ అదే ప్రాసెస్ పడుతుంది. అంటే ఇంజిన్లో క్రాంక్ సౌండ్ ఉందంటే ఎక్స్ట్రా ఏంటంటే కన్నింగ్ రాడ్ ఇంజిన్ బేరింగ్లో గేర్ వీల్స్ ఎక్స్ట్రా పడతాయి. లేదు మా బండి బోర్ వరకే ఉంది అంటే బోరు క్లచ్ ప్లేట్లు ఈ వరకు చేంజ్ చేస్తారు. అయితే మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇంజిన్ ఓపెన్ చేసినట్టు మెకానిక్ తెలుస్తుంది అంటే తెలుస్తుంది. ఓకేనా. స్టీల్ ఇంజిన్ ఓపెన్ ఇంజిన్ అని తెలుస్తుంది. నెక్స్ట్ బోర్ ఎన్నిసార్లు చేసుకోవచ్చు, 3 times. అంటే ఒక్క బోరు 3 సార్లు చేసుకోవచ్చు. తర్వాత చేసుకోవచ్చు, మళ్ళీ ఇంకో బోర్ కొనుక్కొచ్చుకొని బండిలో వేసుకొని చేసుకోవచ్చు. అలా అయితే ఏం లేదు. మన బండిలో ఉన్న సామాను ఎన్నిసార్లు రీబోర్ చేసుకోవచ్చు అంటే 3 times చేసుకోవచ్చు. ఆ 3 times కానీ అన్ని మెకానికల్ చేయరు, 2 times చేస్తాను. నేనైతే 2 times చేస్తాను. ఒకటి 25 మరి 50 అంతే, అంత క్లోజ్. ఇంకా బోర్ తీసి పక్కన పడేసి ఇంకో బోర్ వేసుకోవడమే. ఇది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. అయితే ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ కానీ చూసుకుంటే మీరు కరిజ్మా వెహికల్ రిస్టోరేషన్ చేస్తాను భయ్య. మీరు కావాలంటే దానికి అమౌంట్ కట్టి బుక్ చేసుకోండి. నేను ఫిబ్రవరిలో ఓకేనా, మాకు జనవరికి CV ట్రిగర్లు 2 ఉన్నాయి. ఆల్మోస్ట్ దానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ కానీ వచ్చేస్తున్నాయి. కస్టమర్ కానీ అడ్వాన్స్ కానీ కట్టేస్తున్నాడు CV ట్రిగర్ జనవరికి. మీరు కావాలంటే ఫిబ్రవరిలో వెహికల్ పెట్టుకోవచ్చు. ఫిబ్రవరిలో వెహికల్ వర్క్ స్టార్ట్ చేయాలంటే ఇప్పుడే పేమెంట్ కట్టుకోవాలి. ఓకేనా. 1,60,000 పడుతుంది. దాని మీద ఇంట్రెస్ట్ ఉందంటే పెట్టుకోండి. లేదు ఇంకా తక్కువలో చేసుకోవాలన్నా సరే ఉన్నారు. ఓకేనా. తక్కువలో నేనే కావాలన్నా వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇస్తాను. ఒకటి నేను ఇంతకుముందుగా చెప్పాను, వాళ్ళు వర్క్ ఎలా చేస్తారనే నాకు తెలియదు. మీకు తక్కువలో 60,000లో కావాలన్నా సరే నేను ఫుల్ రిస్టోరేషన్ చేపిస్తాను. మీకు నా కాడ మాత్రం 1,60,000 పడుతుంది. పెట్టుకుంటానంటే పెట్టుకోండి. ఓకేనా. పేమెంట్ కట్టుకోండి, బండి పెట్టబోపండి. ఇప్పుడు పేమెంట్ కడితే మీకు ఫిబ్రవరిలో నేను బండి పంపించమంటాను, అప్పుడు పంపించండి. ఓకేనా. ఇప్పుడు అవసరం లేదు, జస్ట్ ఇప్పుడు పేమెంట్ కడితే దానికి సంబంధించిన సామాన్ ఆల్మోస్ట్ 70% రీచ్ అయిపోయి 30% ఉంది. ఆ 30% కానీ ఫిబ్రవరికి తెప్పించేస్తాను. ఓకే. నాకు అక్కడ అమౌంట్ లేక ఆప్ పెట్టినాను, అవి కానీ తెప్పించేస్తాను. అన్నీ కొద్దిగా బ్లాక్లో కొంటున్నాను కొన్ని సామాన్. ఇంతకుముందు కాస్ట్ వేరు, ఇప్పుడు కాస్ట్ వేరు, చాలా వరకు కాస్ట్ చేంజ్ అయిపోయింది. అయితే వర్క్ ఇంతకుముందు ఎలా చేస్తానో అలాగే చేస్తాను, కాస్ట్ పెరిగిపోయింది. మీరు అబ్జర్వేషన్ చేయండి. ఓకేనా. ఇది సెకండ్ క్వశ్చన్. భయ థర్డ్ క్వశ్చన్ కానీ చూసుకుంటే మహిల్ మేళ ఉషా మేళ భయ, 2 కంపెనీలు మంచివేను. అయితే ఏది మంచిది ఏది చెడ్డదని చెప్పలేను. నేను కొన్ని బండ్లకి మహిళ వేస్తుంటాను, కొన్ని బండ్లకి ఉషా వేస్తుంటాను. ఉషా వేయడానికి రీజన్ ఏంది, మహిళ కంటే బాగుండదా? మహిళ బాగుంటుంది, ఉషానా బాగుంటుంది, 2 బాగుంటాయి. రెండుకి ఏమాత్రం తక్కువ ఏం లేదు. నా ఇంట్రెస్ట్ ఏంటంటే కంపెనీ వాడు ఉషా వాడుతాడు కాబట్టి నేను ఉషానే బండిలా వాడుతాను. ఉషా పెద్ద కంప్లైంట్ లేదు. ఉషా పిస్టన్ కంప్లైంట్ వచ్చినట్టు నెక్స్ట్ స్టెప్ మహిళగా వస్తాను. అంటే మీరు అర్థం చేసుకోండి, ఒక ఉషా పిస్టన్ కంప్లైంట్ వచ్చిన తర్వాత మహిళకు వచ్చానంటే మహిళ క్రేజ్ ఏంది మీరు అర్థం చేసుకోండి. అయితే డైరెక్ట్గా మహిళ వేయచ్చు కదా, డైరెక్ట్గా మహిళ వేయను.
ఫస్ట్ ఉషా వేస్తాను, ఉషా కాకపోతే తర్వాత మహిళకి వస్తాను. ఓకేనా, ఇక్కడ ఏది తక్కువ కాదు, రెండు ఈక్వలే. మీరు కావాలంటే కావాలంటే మహిళ యూజ్ చేయొచ్చు, లేదా ఉషా కావాలంటే ఉషా యూజ్ చేయొచ్చు. నేను కానీ ఏంటంటే కొన్ని వెహికల్స్కి దొరకవు కదా, కొత్తగా వచ్చిన బండి ఉషా దొరకదు కదా, మహిళ యూజ్ చేస్తుంటాను. మొన్న అందుకు లియోకో దేనికో మహిళగా నేను యూజ్ చేసిన పిస్టన్. ఓకేనా, అది ఉషా దొరికితే ఉషా ఓకే, దొరకకపోతే మహిళే. అయితే ఈ రెండిట్లో ఏది బెస్ట్ అంటే నేను రెండు బెస్ట్ అని చెప్తాను. మీకు ఏది దొరికితే అది వేసేస్తాను, నేను కానీ ఏది దొరికితే అది వేస్తాను. ఫస్ట్ ఉషాకే చూస్తాను, ఉషా దొరకకపోతే వెంటనే మహిళ వేస్తాను, నో ప్రాబ్లం. రెండు సేమ్ ఈక్వల్. ఓకేనా, అది. ఇంక నెక్స్ట్ కంపెనీ చూసుకుంటే మా హోండా షైన్ BS4కి బెస్ట్ చైన్ కూడా చెప్పండి భయ్యా. దీనికి సంబంధించిన వీడియో అనేది దాదాపు ఒక 2-3 ఇయర్స్ బ్యాకే చేశాను. హోండా షైన్ అంటే అది ఏ మోడల్ అయినా కానీ, ఓకేనా, ఏ మోడల్ అయినా కానీ, అది BS3 కాదు, BS4 కాదు, ఏ మోడల్ అయినా సరే ఆల్మోస్ట్ దీనికి సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉంది. మీకు స్క్రీన్ షాట్ కానీ మీకు పైన పెట్టాను. ఓకేనా, ఇది పార్ట్ నెంబర్. మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఈ పార్ట్ నెంబర్ చైన్ కిట్ అయితే తెచ్చుకొని మీ బండ్లో వేసుకోండి. ఏవీ స్ప్రాకెట్ వస్తుంది, ఒరిజినల్ స్ప్రాకెటే, రోలానికి ఇలా ఏం కాదు, ఒరిజినలే, హోండా జెన్యున్ పార్టే. ఈ పార్ట్ నెంబర్ యూస్ చేయండి. ఇప్పుడు రేట్ ఏమో పెరిగింది అనుకుంటా, ఇది దీంట్లో 10-20 ఉంది కదా, ఇప్పుడు రేట్ అయితే పెరిగింది అనుకుంటా. ఈ స్క్రీన్ షాట్ తీసుకొని ఈ చైన్ కిట్ తీసుకొని, మీరు లాస్ట్ టైం కామెంట్లలో మీకు లింక్ షేర్ చేశాను. మీరు ఓపెన్ చేసి చూడకపోతే దానికి మనం ఏం చేయలేం కదా. లాస్ట్ టైం కామెంట్ పెట్టినప్పుడు, కామెంట్ రిప్లై వచ్చినప్పుడు ఆ లింక్ మీద క్లిక్ చేసి చూస్తే మీకు ఏం పెట్టాడు ఏందని అర్థం అవుతుంది. అందుకని దీన్ని చూడండి. దీని ప్రకారం ప్రతి ఒక్కరు షైన్ ఉన్న వాళ్ళందరూ ఈ చైన్ కిట్ యూస్ చేయండి. నేను లాస్ట్ టైం లియోకి కానీ హెవీ చైన్ కిట్ వేసాను, దానికి సంబంధించిన మన డైలీ వీడియోలోనో దేంట్లో చెప్పాను. అంటే లియోకి కానీ హెవీ చైన్ కిట్ వేసుకోవచ్చు, మాల్ సన్న చైన్ వస్తుంది కదా, హెవీ వేసుకోవచ్చు. అంటే లియోకి కానీ డ్రీమ్కి కానీ, డ్రీమ్కి వేసింది లావ్ చైన్ వేసుకోవచ్చు. దానికి సంబంధించిన బాక్స్ కానీ ఫోటో కానీ ఉన్న వాళ్ళ ఫోన్లో మీకు స్క్రీన్ మీద యాడ్ చేస్తా చూడండి. ఫోటో ఉంటే ఓకే, ఉంటే యాడ్ చేస్తాను, లేకపోతే లేదు. యాడ్ చేశాను లేదా, యాడ్ చేశానా, టైం మెన్షన్ చేసేయండి. బైక్ ఇంక నెక్స్ట్ టైం చూస్తుంటే బైక్కి చైన్కి బాగుండాలంటే, చైన్ మంచి గుడ్ మెయింటెనెన్స్ ఉండాలంటే ఏం చేయాలి భయ్య? ఇక్కడ ఏం చేసేది ఏం లేదు భయ్య. మీరు ప్రతి 100 కిలోమీటర్కి చైన్కి ఆయిల్ ఏమనే చెప్తాను. చైన్ సౌండ్ మీ చెవుకి వినబడిందంటే చైన్ టైట్ చేయించండి, అంత మించిన మెయింటెనెన్స్ ఏం లేదు. మీరు వారం ఎప్పుడు తీసి చైన్ కడగమని చెప్పను, చైన్ లూబ్ వేయమని చెప్పను, ఇవన్నీ నేను చెప్పను. ఓకేనా, నేను చెప్పేది ఒకటి, చైన్ సౌండ్ మీకు కనబడిందా, చైన్ టైట్ చేయించండి. ప్రతి 100 కిలోమీటర్స్కి ఆయిల్ వేయండి, అంత మించి ఇంకేం అవసరం లేదు చైన్కి. దానికి ఆహారం అదే, టైం టు టైం ఆయిల్, లూజ్ అయితే చైన్ టైట్, ఇంతే చాలు. ఇంకేం మెయింటెనెన్స్ ఏం లేదు. దానికి ఏం రచ్చ రంబోలు అన్నీ కొనుక్కొచ్చుకొని పెట్టుకొని ఆయుధాలు ఏం పెట్టుకోలేదు. ఓకేనా, ఇది. ఇంకా నెక్స్ట్ కామెంట్ కానీ చూసుకుంటే మాది BS6 యూనికాను 16,000 కిలోమీటర్లకే ఇంజిన్ ఆయిల్ తగ్గుతుంది భయ్య. ఇది 16,000 కిలోమీటర్లకి ఇంజిన్ ఆయిల్ తగ్గుతుందంటే బండి బోరు అని నేను చెప్పను, కానీ మీకు ఆయిల్ తగ్గుతుందని మీరు ఎలా దీన్ని గుర్తించారు? అయితే 16,000 కాబట్టి మీకు షోరూంలో వారంటీ ఉంటుంది. అయితే మీరు బండి బోర్ వచ్చింది కదా, ఉదయాన్నే లేచి సరైన పొగ వస్తుందా లేదని ఇవన్నీ చెక్ చేసుకోవాలి. మీరు బండిలో ఇప్పుడు ప్రజెంట్ ఆయిల్ పోసారు కదా, ఆయిల్ పోసింది మీరు 2,000 కిలోమీటర్ తిరిగిన తర్వాత ఎన్ని ఎంఎల్ ఆయిల్ తగ్గింది అది చూసుకోండి. అంతేగాని రేట్ చేసి మాత్రం ఎవరు చూడకండి. ఓకేనా, బోర్ కంప్లైంట్ ఉన్న బండ్లు ఎవరు రేట్ చేసి చూడకండి. అదే ఇంకా కంప్లైంట్ ఎక్కువ అవుద్ది. మీకు డౌట్ ఉంది, ఓకే, గుర్తుపెట్టుకోండి. మీ డౌట్ నా కాడ బోర్ చేసినా సరే మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు యూనికాను బోర్ చేస్తున్నాను, బయట స్టార్టింగ్ పెట్టినాను, అది సైలెన్సర్లో ఉన్న ఆయిల్ చెమ్మ వల్ల స్మోక్ వస్తుంటుంది. అంత మాత్రం బోర్ ఉన్నట్టు కాదు, అది సైలెన్సర్లో ఉన్న ఆయిల్ ఉడకడం వల్ల బయట వస్తుంది అది. ఓకేనా, అది మీకు అంతగా డౌట్ ఉంది. ఎవరైనా సరే ఏ మెకానిక్ అయినా సరే బోర్ చేయించాం అయినా సరే సరైన పొగ వస్తున్నప్పుడు మీరు పొగ పట్టించుకోకండి. మీరు ఎప్పుడైతే ఆయిల్ చేంజ్ చేస్తారో, ఆయిల్ చేంజ్ చేసినప్పుడు ఎన్ని ఎంఎల్ ఆయిల్ వచ్చిందో మాత్రం చూసుకోండి. మీరు పోసింది 1 లీటర్ అయితే 150 ml తగ్గుతుంది. తగ్గిన తర్వాత మిగతా కౌంట్ చూసుకోండి. మీరు పోసింది ఎన్ని ఎంఎల్లో అన్ని ఎంఎల్కి 150 కానీ 200 ml కానీ లెస్ చేసి మిగతా ఆయిల్ వచ్చిందో లేదో చూసుకోండి. అందుకంటే తక్కువ వచ్చిందంటే మీ బండి బోర్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నట్టుగా తర్వాత మెకానిక్ కాంటాక్ట్ అయ్యి ఇన్ని ఎంఎల్ ఆయిల్ తగ్గిందని చెప్తే దానికి ఏం చేసుకోలేదు అనేది చెప్తాడు. ఓకేనా, మీ BS6 యూనికాగా అంతే. ఇప్పుడు బోరేనే ఎగ్జాక్ట్గా చెప్పలేము, కొత్త మోడల్ బండి కూడా బోరే ఉంటే మనకి వారంటీ ఉంది కాబట్టి వారంటీ క్లెయిమ్ చేసుకోవచ్చు. మీరు ఆయిల్ చెక్ చేసుకోండి, ఎన్ని ఎంఎల్ ఆయిల్ వచ్చింది, అంతేగాని రేట్ చేసుకుంటే మాత్రం ఉండవాపండి. ఓకేనా, ఇంకా నెక్స్ట్ టైం నేను చూసుకుంటే మీ సర్వీస్ మోటార్ గురించి ఏమి ఇంకా చెప్పలేదు. సర్వీస్ మోటార్ ఇంకా నేను యూజ్ చేయలేదు. నేనేం చెప్పేది మోటార్ గురించి, మీరు వచ్చినప్పుడు నేను చూస్తాను. నేను వెహికల్స్ రిపేర్ చేశాను కానీ ఒక బండి కానీ బయట పోయింది బండి లేదు. ఓకేనా, బండ్లు వచ్చాయి కానీ అప్పటి నుంచి ఒక బండి కానీ బయట పోలేదు. డిస్కవరీ ఏడే ఉంది, ఓకేనా, డిస్కవరీ ఏడే ఉంది, డ్రీమ్ ఏడే ఉంది, ఎక్స్ట్రీమ్ ఏడే ఉంది, యూనికాన్ ఏడే ఉంది, అన్ని వెహికల్స్ ఏడే ఉన్నాయి. నేను ఇంకేం సర్వీస్ చేసేది, ఇంకేం చెక్ చేసేది? చైన్ గార్డులు కొట్టే, ఆ యూనికాన్ చైన్ గార్డులకి, మొన్న డ్రీమ్ చైన్ గార్డులకి 8 వరకు కొట్టాయి. సర్వీసులు కానీ కాలేదు కదా బండ్లు ఇంకా. అందుకని మోటార్ చెక్ చేయలేదు. మోటార్ చెక్ చేస్తే నేను కంపల్సరీగా వీడియో చెప్తాను. ఓకే, డైలీ వీడియో చెప్తాను, లేకపోతే డైరెక్ట్గా మీకు
దానికి సంబంధించిన సపరేట్ వీడియో షూట్ చేస్తాను. అంటే మరీ అంత హైగా లేదు, మరీ అంత లోగా లేదు, ఒక సింగిల్ బండి రోజు కడుక్కునే వాళ్ళకి సరిపోద్ది. మేము వాటర్ సర్వీస్ పెట్టుకుంటామంటే కుదరదు. దాని గురించి నేను ఫుల్ డీటెయిల్స్ నేను దాంట్లో చెప్తాను. ఓకేనా, ఏంది అనేది. ఓకే, టోటల్గా కామెంట్స్ అనేది డిఫరెన్స్ వచ్చింది కదా, మీకు చాలా డిఫరెన్స్ వచ్చింది కదా ఇందాక ఇప్పటికి. అయితే అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే నేను ఈరోజు నైట్కి తిరుమలకి వెళ్తున్నాను. ఓకే, ఈరోజు నైట్ తిరుమలకి వెళ్ళి నేను రేపు నైట్ మళ్ళీ నెల్లూరుకి వస్తాను. రేపు షాపుకి రాను. నేను మీకు ప్రతి అప్డేట్ నేను వాట్సాప్లో ఇస్తుంటాను. అంటే ఈరోజు నైట్ బయలుదేరినప్పటి నుంచి మనం వాట్సాప్ అప్డేట్ ఇస్తుంటాం. అంటే ఇది మీతో షేర్ చేసుకోవాలన్న ప్రతి విషయం నేను వాట్సాప్లో చెప్తూనే ఉంటాను, ఏదైనా సరే. ఓకేనా, ఇది ఇంజిన్ ఓపెన్ చేశాను, లేకపోతే నైట్ తిరుమలకి వెళ్తున్నాను, బస్ స్టాండ్కి వచ్చాను, తిరుపతి బస్ స్టాండ్లో వచ్చాను, ఎస్ఎస్సీ టికెట్ కోసం వెయిట్ చేస్తాను, అయితే ఎస్ఎస్సీ టికెట్ తీసుకున్నాను, పలానా టైమింగ్ వచ్చింది, అయితే పలానా మెట్టు కాడ ఎక్కుతున్నాను, అంటే మెట్లు ఎక్కిపోదాం అనుకుంటున్నాను. ఎస్ఎస్సీ టికెట్ తిరుపతిలో తీసుకున్నా సరే మెట్లు ఎక్కిపోదాం. అసలు మెట్లు ఎక్కిపోవాలి, బస్కి వెళ్ళిపోయినా మన దర్శనం అయిపోద్ది. మనకి 12 గంటల నుంచి దర్శనం స్టార్ట్ అవుతుంది కాబట్టి మెట్లు ఎక్కిపోయాం అనుకో, కొద్దిగా ఒళ్ళు తగ్గుతుంది, ఒళ్ళు హుషారవుద్ది. ఎక్కిన దానికి పుణ్యం ఎన్ని లాభాలు చూడు. ఎక్కిన దానికి పుణ్యం దేవుడి కోసం మనం ఎక్కట్లే, మన శరీరం కోసం మనం ఎక్కుతున్నాం. అదే టైంలో ఎక్కిన దానికి పుణ్యంగానే వస్తుంది. మనకి స్వామి బోనస్ ఇస్తున్నాడు. అరే నాన్న ఎక్కండి, మెట్లు ఎక్కండి, మెట్లు ఎక్కడం వల్ల మీరు ఆరోగ్యం బాగుపడద్ది, అదే విధంగా కొద్దిగా పుణ్యంగానే ఇస్తానని చెప్తున్నాడు. కాబట్టి మెట్లు ఎక్కి వెళ్ళిపోదాం. ఓకేనా, ఎక్కి వెళ్దాం. నేను మీకు అప్డేట్ అయితే వాట్సాప్లో ఇస్తుంటాను. ఓకేనా, ఇది టోటల్గా మీకు నచ్చిన టైమింగ్ అయితే కంపల్సరీగా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసేయండి. అదేవిధంగా మీ కామెంట్ టైం కానీ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసేయండి. నేనైతే రేపు షాప్కి రావడం అనేది గుర్తించండి. మన వాట్సాప్ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం వాట్సాప్ ఛానల్ అయితే కంపల్సరీ ఫాలో అవ్వండి. ఏంటంటే జస్ట్ ఈ నెంబర్కి అయితే మెసేజ్ చేస్తే మీకు ఆటోమేటిక్ మెసేజ్లో వాట్సాప్ ఛానల్ లింక్ వస్తే దాని మీద క్లిక్ చేసి ఫాలో అవ్వడం అంతే. ఓకే, గుర్తించండి. ఇది టోటల్గా అందరూ లైక్ చేయడం మర్చిపోకుండా నేను వీడియో అయితే చాలా వర్షంగా పడిపోయింది. అందరికీ బాయ్ బాయ్.